హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మైలీ జా వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేము కూడా బాగున్నాం. మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ మీ అందరితోటి నిన్న గురువారం రోజు రొటీన్ బ్లాగ్ అనేది అయితే షేర్ చేసుకుంటున్నానండి. సో ఇంకా ఉదయాన్నే వీడియో అయితే కనుక స్టార్ట్ చేసేసాను అనమాట. ఉదయాన్నే ఒక చిన్న పని మీద అయితే బయటకు వెళ్ళొచ్చామన్నమాట. ఇంకా పొద్దున్నే పిల్లలకైతే స్కూల్కి టైం అవుతా ఉంది కదండి. సో ఇంకా పని చూసుకొని వచ్చిన తర్వాత ఇంకా టిఫిన్ అయితే స్టార్ట్ చేశాను అనమాట చేయడము. ఇక్కడ వచ్చేసి ఇంకా పిల్లలకి చపాతి చేస్తున్నాను, అలాగే కోడిగుడ్డు ఆలు కర్రీ అయితే చేస్తున్నాను అనమాట. రెండు కాంబినేషన్లో ఆలు టమాటా కోడిగుడ్డు కర్రీ అయితే చేస్తున్నాను. ఇంకా చపాతి వచ్చేసి మామూలుగా మనం గోధుమ పిండితో చేసుకుంటాం కదా. సో ఇంకా గోధుమ పిండిలోకి కొద్దిగా అంటే కొద్దిగా కాదండి, సగం గోధుమ పిండి తీసుకుంటే సగం రాగి పిండి కలిపి రెండు మిక్స్ చేసి చపాతి అయితే చేస్తున్నాను అనమాట నేను. సో ఇంకా రాగి పిండి గోధుమ పిండితో చపాతీలు చాలా సాఫ్ట్గా ఉంటాయి. సో ఇక్కడ ఆలు కర్రీకి అయితే పెట్టేసాను అనమాట. స్టవ్ మీద కడాయి పెట్టేసి ఇంకా తాలింపుకి వచ్చేసి కరివేపాకు ఎండుమిరపకాయలు వేసేసిన తర్వాత ఇంకా మసాలా అయితే మనం మిక్సీకి పట్టుకున్న మసాలా అండి. అది ఏమేమి మసాలా అనేది మీకు చాలా వీడియోలలో చెప్పిన నేను. కొబ్బరి, అల్లం, వెల్లుల్లి, ఉల్లిగడ్డ, కొత్తిమీర, ఈ 5 మిక్సీకి బాగా మసాలా పేస్ట్ అయితే పట్టుకుంటాం అనమాట. దాంట్లోకి నేను ఒక 3 టమాటా పండ్లు కూడా వేసేసి బాగా మెత్తగా పేస్ట్ చేసేసాను. ఇంకా ముక్కలుగా కట్ చేసి వేయకుండా కొద్దిగా గ్రేవీ అనేది మనకు మిక్సీకి పట్టుకోవడం వల్ల టమాటాలు గ్రేవీ అయితే వస్తుంది. సో ఇంకా తాలింపులోకి మిక్సీకి పట్టిన మసాలా వేసి ఉప్పు, పసుపు, కొద్దిగా చెక్క లవంగా పొడి, కారం పొడి ఇవి వేసేసి మసాలాను కొద్దిసేపు ఒక 5 నిమిషాలు మగ్గించుకున్నాను. మగ్గించుకున్న కొద్దిసేపటికి ఆలు ముక్కలు కట్ చేసి పెట్టుకుంటాం కదా, కొద్దిగా లావుగానే కట్ చేసి పెట్టాను అనమాట. ఆలు ముక్కలు అయితే మరీ మెత్తగా అయిపోతాయి, చిరిగిపోతాయి అనమాట చిన్నగా కట్ చేస్తే. అందుకని ఇంకా పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసి ఆలు ముక్కలు కూడా మళ్ళీ ఒక 5 నిమిషాలు మగ్గించుకున్న తర్వాత ఇంకా మనకు గుజ్జు గ్రేవీ కావాల్సినమైన నీళ్ళు అనేది చూసుకొని పోసుకోవాలి. ఇక్కడ కోడిగుడ్లు అయితే మనము ఉడకబెట్టి అయితే వేయట్లేదండి. చాలామంది ఉడకబెట్టి వేసుకుంటారు, అట్లా కూడా వేసుకోవచ్చు. కాకపోతే నేనేం చేస్తున్నాను అంటే అట్లాగే ఆలు ఉడికిన తర్వాత ఇంకా కోడిగుడ్డు అనేది దాంట్లోనే కొట్టి పోస్తానన్నమాట. పచ్చి కోడిగుడ్డు కొట్టి పోస్తాను. సో అలా చేస్తున్నాను. ఇక్కడ చపాతీ పిండి చూపిస్తున్నాను చూడండి. ఇది సగం గోధుమ పిండి అయితే మనం ఎంత గోధుమ పిండి తీసుకుంటామో అంత రాగి పిండి కూడా తీసుకున్నాను అనమాట. రెండు కలిపి చేస్తున్న చపాతీ అయితే చాలా బాగుంటాయండి. భలే మెత్తగా సాఫ్ట్గా ఉంటాయన్నమాట. అసలు చల్లారిన తర్వాత కూడా మధ్యాహ్నం సాయంత్రం అయినా కూడా బాగా మెత్తగా పొరలు ఉంటాయన్నమాట చపాతీ అయితే. ఒకసారి ఎవరైనా ట్రై చేయండి. ఆల్రెడీ చేస్తున్న వాళ్ళైతే కామెంట్ చేయండి మీరు కూడా ఇలాగే చేస్తారా అనేది కూడా. చపాతీ కానీ ఆలు కర్రీ కానీ గుడ్లు వేసి చాలా బాగుంటుంది కదా కాంబినేషను. ఆలు కర్రీ అంటేనే చపాతీకి మంచి కాంబినేషన్ కదా, కూర్మా అయినా కర్రీ అయినా. సో ఇంకా మా పెద్దోడికి బాగా ఇష్టము ఆలు అంటే. ఇంకా వాడి కోసం అని చెప్పేసి అట్లా ఆలు కర్రీ కోడిగుడ్లు వేసి అయితే చేస్తూ ఉంటాను. ఒక్కొక్కసారి ఒక్కొక్క వెరైటీగా చేస్తూ ఉంటానులేండి. ఎప్పుడు ఒకేలాగా అయితే కనుక కాకుండా ఏదో ఒక వెజిటేబుల్ కోడిగుడ్లు మారుస్తూ ఉంటానన్నమాట. సో మీరు అలాగే మారుస్తూ చేస్తూ ఉంటారా కర్రీస్ అనేది కామెంట్ చేయండి. ఒక 2-3 రకాలతో కర్రీలు చేయడము, సో అట్లా చేస్తూ ఉంటాను నేను. వెజిటేబుల్స్ ఏమైనా చిక్కుడుకాయలు, మట్టికాయలు ఇట్లా ఉంటాయి, ఏమైనా బీరకాయలు కానివ్వండి, మీల్ మేకర్స్ ఇట్లా బాగుంటాయి. ఒకేలా చేసుకోకుండా కొద్దిగా మారుస్తూ చేసుకుంటూ ఉంటే కనుక ఒక్కొక్కసారి ఒక్కొక్క దాంతో టేస్ట్ బాగుంటాయి. సో ఇక్కడ ఆలు అయితే ఉడికిందండి. మనం ఆలు ఉడికిన తర్వాతే కోడిగుడ్లు అనేది పోయాలన్నమాట కొట్టి. సో నేను కొట్టి వేసేసాను. ఇంకా మనం హై ఫ్లేమ్ పెట్టుకోకుండా కొద్దిగా మీడియం ఫ్లేమ్ పెట్టుకుంటే కనుక ఇంకా కర్రీ ఉడుకుతూ ఉంటుంది. ఈ లోపు ఈ పక్క చపాతీ అయితే తిక్కుతున్నాను. చిన్నోనికి స్కూల్కి టైం అవుతా ఉందన్నమాట. ఇంకా 7:58 లోపల వెళ్ళిపోతాడనమాట చిన్నోడు. సో ఇంకా వాని కోసం అయితే ఇక్కడ చపాతీ అయితే రెడీ చేస్తాను. చూడండి తిక్కుతూ ఉంటేనే ఎంత సాఫ్ట్గా అసలు ఎంత మెత్తగా ఉంటుందంటే చపాతీ అంత బాగుంటుంది అనమాట. కానీ మనం రాగి పిండి కలిపినామనే తేడా మీకు ఎక్కడైనా తెలుస్తుందా? అసలు తెలియదు అనమాట. కాల్చిన తర్వాత కూడా మీకు రాగి పిండి కలిపినామనేది అసలు తెలియదు, కనుక్కోలేరు కూడా. సో అట్లా ఉంటుందన్నమాట రాగి పిండి మిక్స్ చేసినా కూడా చపాతీ పిండి అనేది. ఒకసారి ట్రై చేయండి, మీకే తెలుస్తుంది. ఇంకా ఇక్కడైతే ఇక చపాతీ రుద్దేశాను. ఆలు కర్రీ కూడా అయిపోయింది చూడండి. ఇట్లా ఆయిల్ మొత్తం పైకి తేలిన తర్వాత మనం కొంచెం ధనియాల పొడి కూడా లాస్ట్లో వేసుకొని ఇంకొక 5 నిమిషాలు పెట్టుకుంటే సరిపోతుంది. ఎక్కువసేపు ఏం ఉడికించాల్సిన అవసరం లేదు. ఇంకా కోడిగుడ్డు చూడండి, నేను పోసిన తర్వాత గెంటతోన ఇలా అంటే అట్లా కలిపేయలేదు, కలపకూడదు కూడా అట్లా, ఎందుకంటే గుడ్డు మొత్తం చిరిగిపోతుంది కాబట్టి. ఇక్కడైతే ఇట్లా మనం ఎక్కడెక్కడైతే కోడిగుడ్డు పోసామో అక్కడ ఊరికి మనం గెంటతో కానీ చలాకితో కానీ ఇట్లా అనుకుంటే సరిపోతుంది. చూసారా ఆలు మొత్తం ఎంత మెత్తగా ఉడికిపోయిందో. ఇంకా కర్రీ రెడీ అయిపోయిందండి. ధనియాల పొడి లాస్ట్లో వేసుకున్నాం కాబట్టి ఇంకొక 5 నిమిషాలు
లో ఫ్లేమ్ మీద పెట్టుకుంటే మగ్గించుకుంటే సరిపోతుంది. కర్రీ రెడీ అయిపోయినట్లే. ఇక్కడ పెనం పెట్టేశాను కదా, చపాతీ అయితే కాలుస్తున్నా చూడండి. పిల్లలు చపాతీ కాల్చడానికి ఆయిల్ వేయకుండా కాల్చమని చెప్పినారు. మరీ ఆయిల్ వేయకుండా అయితే కనుక తెల్లగా ఉంటుంది పిండి, అసలుకి కొద్దిగా తినలేరు, మింగడబడదని చెప్పేసి నేను లైట్గా ఒక డ్రాప్స్ లెక్క వేసేసి ఆయిల్ అయితే చపాతీ పైన కాలుస్తున్నాను అనమాట. కొద్దిగా ఆయిల్ వేయకపోతే బాగోదు కదా, కానీ వాళ్ళు చెప్పింది మంచిదే, ఆయిల్ లేకుండా చేసి అమ్మ మాకు చపాతీ అని. సర్లే నాన్న లైట్గా వేస్తాను ఊరికి అని చెప్పేసి ఇంకా అట్లా ఒక 2-3 చుక్కల్లాగా వేసేసి కాల్చిచ్చానమాట. సో మంచి కాంబినేషన్ కదా. మీరు ఎంతమందికి చపాతీ ఆలు కర్రీ అనేది ఇష్టం అనేది కామెంట్ చేయండి. అట్లాగే ఈ వీడియోలు కూడా మీకు నచ్చుతున్నాయని అనుకుంటున్నాను. సో ప్లీజ్ చూసేదానికన్నా ముందు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని అయితే ఇక్కడ స్కిప్ చేయకుండా చూడడానికి ట్రై చేయండి. కొంచెం చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ వీడియో కొంతమంది కన్నా చూడడానికి రీచ్ అవుతుంది. లైక్ చేస్తే మనకైతే జరిగేది ఏమీ లేదు కదండి. ఏమీ అనుకోకుండా కొంచెం లైక్ అయితే చేయండి అబ్బా వీడియోకి. సబ్స్క్రైబర్స్ వస్తున్నారు కానీ లైక్స్ అసలు రావట్లేదు, వ్యూస్ రావట్లేదు, వాచ్ టైం కలిసట్లేదు నాకైతే అసలు వీడియో చూస్తున్నట్లు కూడా. సో ప్లీజ్ అబ్బాయి ఏమనుకోకండి, కొంచెం అర్థం చేసుకొని వీడియోకి అయితే కనుక లైక్ చేసి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడడానికి ట్రై చేయండి. నన్ను సపోర్ట్ చేస్తున్నారని నేను కూడా ఫీల్ అవుతాను కదా, కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది నాకు. ఇంకా మంచి మంచి వీడియోస్ వ్లాగ్స్ చేయడానికి నాకు కూడా ఇంట్రెస్ట్ అనేది వస్తుంది. సో గ్రోత్ అవుతూ ఉంటేనే కదండి కొంచెం ఇంట్రెస్ట్ కూడా వస్తుంది చేసే పని మీద. దానికోసం అని చెప్తున్నాను అంతే, ఏమనుకోకండి. ఇక్కడ వచ్చేసి ఇంకా జొన్నలు అయితే కనుక కొంచెం జొన్నపిండి అయిపోయింది. అందుకోసం అని చెప్పి ఒక 2 పళ్ళు జొన్నలు తీసుకొని డబ్బాలో పోసాను అనమాట. కడిగి ఆరబోసుకోవాలండి. జొన్న రొట్టెకి నేను ఎప్పుడైనా కూడా కడిగి ఆరబోసుకుంటాను. సో అందుకోసం నానబెట్టేసి వచ్చాను అనమాట ట్యాప్ కింద బయట. ఇంకా అన్నం పెట్టేశాను. మధ్యాహ్నానికి కర్రీస్ ఏం చేయట్లేదు, ఆలు కర్రీ ఉంది కాబట్టి. ఇంకా ముందు రోజు బుధవారం అయితే కొద్దిగా మిరియాల రసం అది చేశాను, కాకరకాయ తాలింపు చేసింటి. ఇంకా అవి కూడా ఫ్రిడ్జ్లో పెట్టున్నాను కదా, ఇంకా అవి సరిపోతాయి ఆలు కర్రీ అని. ఇంకా మధ్యాహ్నానికి అయితే కర్రీ ఏమి చేయలేదన్నమాట, ఎక్స్ట్రాగా పప్పు లాంటిది. ఇంకా అన్నం ఒకటి రైస్ పెట్టేసాను అనమాట. ఇంకా అన్నం కూడా ఉడుకుతూ ఉంది. గంజి అయితే ఉంచాలండి. ఈ మధ్య రైస్ కుక్కర్ పని చేయట్లేదు. ఇంకేం చేద్దాం అని చెప్పేసి ఇంకా రైస్ కుక్కర్లో పెట్టేసి అన్నం స్టవ్ మీద అయితే వండుతున్నాను అనమాట. సో ఇలా గంజి అయితే వాచ్ చేస్తున్నాను. ఇంకా అన్నం అయితే మగ్గబెట్టేసాను అనమాట. ఇంకా చిన్న మంట మీద అన్నం మగ్గేలోపు జొన్నలు కడుగుదామని చెప్పి మళ్ళీ బయటకు అయితే వచ్చాను. మనము జొన్నలు నానబెట్టలేదండి, మళ్ళీ మీరు నేను నానబెట్టాను అనుకునేరు, కానీ అసలు నానబెట్టాల్సిన అంత పని అవసరం లేదు, ఊరికి కడుక్కోవడం కోసమే. నేను ఇక్కడ అన్నం ఉడుకుతా ఉందని చెప్పేసి అక్కడ ముందు నీళ్ళు అయితే తిప్పేసి వచ్చిన అంతే జొన్నలలో. ఇంకా ఒక బొరల గిన్నె అయితే తీసుకున్నాను జొన్నలు వడబోయడం కోసం. ఇలా కడుక్కోవడం మనకు చాలా మంచిదండి. చూడండి ఎంత డస్టు, ఇవంతా తాలు, పొట్టు, పుల్లలు, చెత్త, ఇదెல்லாம் మట్టి చాలా ఉంటాయండి, దుమ్ము. జొన్నలు మనం కడుక్కొని పిండి ఆడించుకోవడం అనేది చాలా మంచిది. కొద్దిగా ఒక 4-5 సార్లు కడుక్కుంటే ఒక 5 నిమిషాల పని. 4-5 సార్లు కడిగేసుకొని బాగా బొరల గిన్నెలో వడేసుకున్నామంటే ఎలాంటి డస్ట్ ఉండదు. అందులోనూ చేసుకోవడం రాని వాళ్ళకి ఇది మంచి ఈజీ మెథడ్ అనమాట. సో చూసారు చూడండి ఎంత కన్నగా వచ్చాయో, బాగా నీట్గా వచ్చేసాయి అనమాట శుభ్రంగా. ఎలాంటి రాళ్ళు మెరకలు ఇలాంటివి అయితే ఏమీ లేవండి. జొన్నలు బాగున్నాయి, కాకపోతే డస్టు ఇదంతా దుమ్ము ఎక్కడంటే అక్కడ పడి వచ్చి ఉంటాయి కదా. సో కడుక్కొని మనం పిండి ఆడించుకోవడం అనేది ఎండబోసుకొని మంచి విషయం. ఈ మొక్క ఎంతమందికి తెలుసు మీకు? ఈ ఆకులు చూస్తున్నారు కదా, సో ఎంతమందికి తెలుసు కొంచెం కామెంట్ చేయండి. ఇది ఏం చెట్టు, ఏం మొక్క అనేది తెలిసిన వాళ్ళు. ఇక్కడ మనీ ప్లాంట్ అది బాగానే వస్తుందన్నమాట. అన్నీ ఒకే డబ్బాలో పడినాయిలేండి, అసలు ఇంకా దాన్ని మార్చే వీల్లేదు. డబ్బా మొత్తం పోయిందనమాట. ఏం రోజు చేయబెట్టినా కష్టం అని చెప్పి ఆ చెట్లను అట్నే వదిలేసినాను. వీలైతే మార్చాలి త్వరలోనే, చెట్లు కొంచెం మార్చుకొని ఇంకా కొన్ని చెట్లు వేసుకునే ప్లానింగ్ అయితే చేసుకుంటున్నాను, చూడాలి. సో ఇక్కడ అన్నం కూడా మగ్గింది, ఆఫ్ చేయాలి. ఇంకా నాని వచ్చే టైం అయితే అయిపోయింది. కాలేజ్ నుంచి నాని వస్తాడు, సన్నీ రాడండి. నాని మాత్రం ఇంటికి వస్తాడు రోజు భోజనానికి. సన్నీకి స్కూల్లోనే భోజనాలు అయితే పెడతారనమాట. వాళ్ళది గవర్నమెంట్ మోడల్ స్కూల్ కదా, అక్కడ భోజనం అయితే పెడతారు, కానీ వాడు తినడనమాట, ఇంటికి వచ్చేసి తింటాడు. ఇంతకుముందు లాస్ట్ ఇయర్ అయితే క్యారియర్ చేస్తూ ఉండి, కానీ స్కూల్లో మేడం వాళ్ళు అరుస్తున్నారు క్యారియర్ తెచ్చుకోకూడదు, ఇక్కడ భోజనం బాగా పెడుతున్నారు కదా, మీరు ఎందుకు క్యారియర్ తెచ్చుకుంటున్నారని మేడం, ప్రిన్సిపల్ మేడం అరుస్తుందంట పిల్లలందరినీ. అందుకని చెప్పేసి బాగుండదు, ఇంకా ఒకసారి చెప్పించుకున్నా కానీ కట్టేయట్లేదు. వాడు ఇంటికి వచ్చే వరకు తినడండి, ఇంటి దగ్గరకు వచ్చి తింటాడు. ఇంకా జొన్నలు అయితే పైకి తీసుకొచ్చి ఆరబోసాను చూడండి, ఒక చున్నీ వేసి మెత్తటి క్లాత్లో. ఎండ అయితే బాగా వస్తుందండి, విపరీతమైన ఎండలు ఉన్నాయి. కాళ్ళు అయితే నిలబడుకుంటే కొద్దిసేపుకి అంటకపోయినాయి అనమాట, అంత కాలిపోతున్నాయి. ఎండల కాలం ఉన్నట్లు ఉన్నాయన్నమాట. 40 డిగ్రీలు అట్లా రేంజ్లో అంతకు మించి ఉన్నాయి.
ఒక 2 నిమిషాలు నిలబడుకోలేకపోయినాను. చూడండి నా తిప్పలు, ఒక కాలు పైకి ఒక కాలు పెట్టుకొని ఇంకా సరేలే అని చెప్పి ఇంక వెళ్ళిపోతున్నాను అనమాట. సో ఇంకా ఎండలు అయితే విపరీతంగా ఉన్నాయి కాబట్టి మనకు ఒక 2 రోజులు జొన్నలు అయితే ఇంకా ఆరిపోతాయి. ఎక్కువ రోజులు కూడా ఆరిపోయాల్సిన అవసరం లేదు. ఇలా జొన్నలు కడిగి ఆరబోసుకోవడం వల్ల కూడా కొంచెం మనకు పిండి అనేది కూడా బాగా తెల్లగా వస్తుంది. రొట్టె కూడా బాగా మంచిగా పొంగుతుందండి, పొరలుగా బాగా పొంగుతూ వస్తుంది అనమాట, పూరిలాగా. సో అది ఇంకా జొన్నలు అయితే ఆరబోసి వచ్చిన తర్వాత ఇంకా నాని అన్నం తినేసి వెళ్ళిపోయాడు. మేము కూడా భోంచేసిన తర్వాత ఇంకా బట్టలు అయితే నానబెట్టున్నాను కదా, ఇంకా బట్టలు అయితే ఉతికేసుకొని కొద్దిగా తెల్ల బట్టలకి బులుగు అయితే వేసి కిందనే ఆరేస్తున్నాను. ఇంకా మామూలు బట్టలు అన్నీ కూడా పైకి తీసుకొచ్చాను. నేను ఇవన్నీ తీసుకొచ్చే లోపలికి జొన్నలు కూడా బాగా ఆరిపోయినాయి సాయంకాలానికి. సో ఇంకా ఏ రోజు బట్టలు ఆ రోజు అయితే ఉతికేసుకుంటున్నానండి. అసలుకి అంటే ఎక్కువ రోజులు అయితే నేను పెట్టుకోను అనమాట. కనీసం డైలీ ఉతక్కపోయినా డే బై డే అంటే దినమార్చి దినం అయితే కనుక ఖచ్చితంగా ఉతికేసుకుంటాను. నాకు ఇడిచిన బట్టలు ఉన్న సింకులో సామాన్లు ఉన్నా కూడా అస్సలుకి దిక్కు తెలియదు అనమాట ఇంట్లోన. సో బట్టలు సామాన్లు ముందు ఫస్ట్ అయిపోవాలన్నమాట. అవి అయిపోతే నాకు చాలా ధైర్యం ఉంటుంది పని. మొత్తం పని అయిపోయింది, ఇవాళకి ఏ పని లేదనే ఫీలింగ్ వచ్చేస్తుంది. ఇంకా జొన్నలు చూడండి ఎంత బాగా ఆరిపోయినాయో. నాకు ఇది ఇలా వీడియో ఇట్లా తీసినాడని నానే అసలు తెలియదు. కాకపోతే చూడండి ఎంత బాగా స్లో మోషన్లో చూపిస్తూ ఉంటే పొలాలల్లో కలంలల్లో అదే ధాన్యము రాసులు పోస్తూ ఉంటారు చూడండి. రాసులు పోయడం తూర్పు పోస్తూ ఉంటారంటారే, తూర్పు పోయడం అట్లా ఆ ఫీలింగ్ వచ్చేసింది అనమాట. చాలా బాగుంది కదా. జొన్నలు అయితే ఆరిపోయాయి, అవి కూడా చూసుకొని ఇంకా బట్టలు అయితే ఆరేసి కిందికి అయితే వెళ్ళిపోయాను అనమాట. ఇంకా నైట్కి వచ్చేసి మళ్ళీ ఏదో ఒకటి చేయాలండి. ఎందుకంటే పొద్దున్న చేసిన ఆలు కర్రీతో ఇంకా సద్దిరసము కాకరకాయ తాలింపు ఉండే కాబట్టి సరిపోయినాయి. సద్దిరసం ఏంటంటుందని అనుకుంటున్నారా, సద్దివైనా తింటాము. మళ్ళీ గొప్పలు చెప్పుకోవట్లేదు, నేను గొప్ప అని కూడా చెప్పుకోవట్లేదు. ఎందుకంటే మనకు కూరగాయలు ఏమి ఊరికే రాలేదండి. మేము పప్పు కానీ కర్రీలు ఏమైనా మిగిలిన ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని మరుసటి రోజు ఖచ్చితంగా తింటామన్నమాట. వేస్ట్ అయితే చేయము, పడేసుకోము. అదే చెప్తున్నా, మళ్ళీ మీరు ఏమనుకోకండి. ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూడా తింటారంటే ఫ్రిడ్జ్లో పెట్టుకొని తినకూడదు అని చెప్పేసి మనకు అంటూ ఉంటారు కదా యూట్యూబ్లలో, దానిలో చాలా చోట్ల వినుంటాము. కానీ మేము అట్లా అయితే ఏం లేదండి. ఎందుకంటే అన్నీ వేసి బాగా కమ్మగా చేసుకుంటాము. కూరగాయలు సరుకులు ఊరికే రాలేదు కదండి పడేసుకోవడానికి. తింటారని చేసుకున్నప్పుడు ఒక్కొక్క రోజు మిగిలిపోతాయి, ఒక్కొక్క రోజు సరిపోకుండా ఆ రోజే అయిపోతాయి కూడా. సో అందుకని ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూడా తింటాం మేము మరుసటి రోజుకి, ఏమీ బాధ లేదు. ఇంకా సాయంకాలం ఏం చేయాలనుకుంటుంటే ఇంకా రైస్ ఉంది. ఇంకా మా ఆయన అయితే కోడిగుడ్లు తీసుకొచ్చారనమాట. ఒక ట్రే అయితే తీసుకొచ్చారు. ఈయనైతే ఎంత స్లోగా పెడుతున్నాడో చూడండి కోడిగుడ్లు. ఇది ట్రే కాదు, మళ్ళీ ఏదో ట్రే అనుకున్నారు. తెచ్చిన కోడిగుడ్లు ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోకూడదంట కదా కోడిగుడ్లని. ఇంకా ఏం చేస్తాం, కొద్దిగా ఒక డజన్ అట్లా డజన్నర అయితే ఫ్రిడ్జ్లోనే పెట్టేస్తాము. ట్రే తీసుకొచ్చినప్పుడు ఏం చేస్తామంటే ఇంకా బయటే పెట్టుకోవాలి కాబట్టి మా ఆయన ఆ ట్రేలో అయితే పెడుతున్నాడు. ఈ ట్రే వచ్చేసి మా అమ్మకి ఇంటి దగ్గర ఎవరో గృహప్రవేశం పిలిచింటే ఇరుగు పొరుగు ఉంటారు కదండి ఎదురుగా. సో ఇంకా గృహప్రవేశానికి వెళ్ళింటే వాళ్ళు ఇచ్చినారంట రిటర్న్ గిఫ్ట్ కింద. మా అమ్మ నేను ఏం చేసుకుంటా, నువ్వు తీసుకపోమ్మ, ఇది ఏమిటికన్నా పనికొస్తుందని నాకు ఇచ్చింది. అది ఎందుకు పనికి రాలేదు కానీ ఇట్లా కోడిగుడ్లు అయితే పెట్టుకోవడానికి పనికొచ్చింది. నాకు భలే నవ్వు వచ్చింది. ఆ కోడిగుడ్లను చూడండి, మా ఆయన సిస్టమ్ పెట్టుకుంటారు కదా, సిస్టమ్ బెంచ్కి ర్యాంకులు వస్తాయి కదా, దాని కింద అయితే పెట్టేసినాడు. నాకు భలే నవ్వు వచ్చింది. సో ఇదండి, వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.